హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేను మీ గాయత్రి. ఈ వీడియోలో నేను 10th క్లాస్ తర్వాత ఏం చేయాలి అనే వీడియోలో మొదటి ఆప్షన్ కింద ట్రిపుల్ ఐటీస్ గురించి చెప్పుకున్నాం కదా. ఈరోజు ట్రిపుల్ ఐటీల గురించి కొంచెం వివరంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా 6 years జర్నీ, నా బీటెక్, నా ఇంటర్మీడియట్ ప్రతి ఒక్కటి ట్రిపుల్ ఐటీ నూజివీడులో అయితే కంప్లీట్ అయిపోయింది. సో నాకు కొంచెం అయితే ట్రిపుల్ ఐటీ గురించి అవగాహన అయితే ఉంది కదా. సో నాకున్న ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేసుకుంటూ మీకున్న డౌట్స్ని క్లియర్ చేస్తూ నేనైతే ఈ వీడియో చేసేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్స్ చేయండి. మరి గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన ప్రతిష్టాత్మక విద్యాలయాలే ఈ ట్రిపుల్ ఐటీస్గా పిలువబడే ఆర్జీకేటీస్. ఇవి మన రాష్ట్రంలో 4 ఉన్నాయన్నమాట. అవి ట్రిపుల్ ఐటీ నూజివీడు, ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయ, ట్రిపుల్ ఐటీ ఒంగోలు, ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం. ఈ 4 ట్రిపుల్ ఐటీలు విశాలవంతమైన 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడ్డాయండి. ప్రతి ట్రిపుల్ ఐటీలో కూడా బాయ్స్కి గర్ల్స్కి వేర్వేరుగా హాస్టల్స్ ఉన్నాయి. అండ్ అత్యున్నత సాంకేతిక పరికరాలతో కూడిన ల్యాబొరేటరీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి కంప్యూటర్ ల్యాబ్స్, పెద్ద పెద్ద కంప్యూటర్ ల్యాబ్స్ అయితే ఉంటాయి. డిజిటల్ లైబ్రరీస్ కూడా చాలా పెద్దవి ఉన్నాయండి ట్రిపుల్ ఐటీస్లో. ప్లే గ్రౌండ్ అయితే ప్రతి ఒక్క ట్రిపుల్ ఐటీలో కూడా చాలా పెద్దది ఉంటుంది. ఎప్పుడైనా మన పేరెంట్స్ వచ్చినప్పుడు మనం కలవడానికి, వాళ్ళు తెచ్చిన ఫుడ్ మనం తినడానికి శాక్ బిల్డింగ్స్ అని చాలా మంచిగా తయారు చేసి పెట్టారు మన కోసం. ఎప్పుడైనా మనకి ఫుడ్ నచ్చకపోతే ఫుడ్ ఉండాలి కదా, సో ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇలా ఎన్నో సౌకర్యాలతో జాతీయ విద్యా సంస్థలైన ట్రిపుల్ ఐటీస్ను, ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్కి పోటీ పడుతూ ఎందరో పేద విద్యార్థులకి బాగా మంచి బంగారు భవిష్యత్తుని ఇస్తున్న మన ట్రిపుల్ ఐటీస్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేనైతే ట్రిపుల్ ఐటీ నూజివీడులో నా బీటెక్ కంప్లీట్ చేసేసానని. సో నాకున్న ఎక్స్పీరియన్సెస్ని, నేను బీటెక్ కోర్స్ని కంప్లీట్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశాను అండ్ నాకున్న జ్ఞాపకాలని మీతో పంచుకోవడానికైతే నేను ఈ వీడియో చేస్తున్నాను. ట్రిపుల్ ఐటీ నూజివీడు అయితే కృష్ణా జిల్లా విజయవాడ నుంచి 42 kilometers ఉన్న నూజివీడు అనే మండలంలో ఉంది. సో నూజివీడు నుంచి మనం కొంచెం ముందుకి ఒక 2 kilometers ముందుకు వెళ్తే పచ్చని మామిడి చెట్లతోటి మనకి వెల్కమ్ చెప్తుందండి మన ట్రిపుల్ ఐటీ నూజివీడు కాలేజ్ అయితే. ఎంత మంచి ప్రకృతి రమణీయంగా కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంలోకి మనమైతే ఎంటర్ అయిపోతామన్నమాట. మనమైతే మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలోకి ఎంటర్ అయ్యాం కదా. మరి ఈ వీడియో చూసేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, నా ఎక్స్పీరియన్సెస్, నేను చదివిన ఎలాంటి స్ట్రీమ్స్ తీసుకున్నాను, నాకు ఆ స్ట్రీమ్స్ రావడానికి నా జీపీఏ ఎలా హెల్ప్ అయింది, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్. అండ్ పేరెంట్స్కి మెయిన్గా వచ్చే డౌట్స్ ఏంటంటే, గర్ల్స్కి సెక్యూరిటీ ఉంటుందా, గవర్నమెంట్ కాలేజెస్ కదా, మరి ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, బాగా చెప్తారా, మంచి ఫ్యాకల్టీ ఉంటారా లేదా, ట్రిపుల్ ఐటీలో చదివిన ప్రతి ఒక్కరికి జాబ్స్ వస్తాయా లేదా, ఇలాంటి డౌట్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈవెన్ మా పేరెంట్స్కి కూడా ఉండేదన్నమాట అలాంటి డౌట్స్. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో కోసం మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, మన ఆర్జీకేటియన్స్ అండ్ మన జూనియర్స్, మనకు రాబోయే జూనియర్స్కి కూడా షేర్ చేయండి ఇంత మంచి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క సీనియర్ అండ్ జూనియర్స్కి నా బిగ్ థ్యాంక్ యూ. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీ ఎక్స్పీరియన్సెస్ని నాతో షేర్ చేసుకోవాలన్నా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మనం నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్న దానిపైన కూడా నేను చెప్పేస్తాను. మరి స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి బాయ్.